హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ బాగున్నారా? ఓకే. దివ్యాంగులకి మరొక గుడ్ న్యూస్ అందించింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ గుడ్ న్యూస్ ఏంటంటే, దివ్యాంగులు ఉంటారు కదా, పెన్షన్స్ తీసుకునే వాళ్ళు. ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళల్లో ఎవరైనా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా, ఎక్కడికైనా వెళ్ళినా ఏ నిమిత్తమైన ప్రయాణం చేస్తూ ఉండగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించనుంది ప్రభుత్వం. గమనించండి, యోచిస్తోంది అని రాశాడు పేపర్లో. అంటే ఆలోచనలో ఉంది, ఇంకా మొదలు పెట్టలేదు, మీరు కంగారు పడకండి ఎవరు. యోచిస్తున్న ఆలోచనలో ఉంది, ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అది ఎలా ఇవ్వాలి, ఏ విధంగా చేయాలనేటువంటి ప్లానింగ్లో ఉన్నారు. ఆ న్యూస్ అయితే బయటకు వచ్చింది అఫీషియల్గా. ఇప్పుడు పెన్షన్స్ తీసుకుంటారు కదా వికలాంగులు, హెల్త్ పెన్షన్స్. ఇప్పుడు గుండె సంబంధించినటువంటి పెన్షన్లు తీసుకునేవారు, కిడ్నీ సంబంధించి, లివర్కి సంబంధించి, పక్షవాతానికి సంబంధించి, హీమోఫిలియా, తలసేమియా, దివ్యాంగుల పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కిడ్నీ సంబంధమైన, లివర్ సంబంధమైన ఇలాంటి వారు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు కదా ప్రతిసారి. వారానికో 15 రోజులకో నెలకోసారి వెళ్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని చెకప్ చేయించుకోవడానికి, జనరల్ చెకప్ కోసమో, ట్రీట్మెంట్ కోసమో ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మరి వికలాంగులకి తీసుకునేదే, వికలాంగులు బ్రతికేదే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్స్ మీద బ్రతుకుతున్నారు కదా. ఇలాంటి ఛార్జీలకి చాలా, ఇప్పటికే ట్రీట్మెంట్కి ఎక్కువ అవుతుంది, ఛార్జీలు కూడా చాలా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఉచితంగా ప్రయాణం కల్పించాలన్న ఆలోచనలో ఆ ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడానికి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే ఉచిత బస్సు పాసులు కూడా ఇస్తారు. మీరు చేయాల్సిందేమీ లేదు, డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలి. ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో, ఏ పథకం వస్తుందో దివ్యాంగులకు తెలియదు. కాబట్టి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ముందుగా అప్లై చేసుకుని ఉంచుకుంటే మంచిది. నేను గతంలో చెప్పాను, గుర్తుందా? కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడే ఆలస్యం అవ్వకుండా సచివాలయంలో మీరు గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలో ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోమని చెప్పాను నేను. టైం ఉంది కదా అని అలసత్వం చేయొద్దు, టైం ఉంది కదా అని అశ్రద్ధ చేయొద్దు, అప్లై చేసుకోండి. ఇప్పుడు ఏమైందో తెలుసా? సచివాలయంలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసేశారు. ఇప్పుడు మీ సేవకెళ్ళి అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మీకు ఇబ్బందే కదా. కాబట్టి చెప్పింది వెంటనే చేసుకుని రెడీగా పెట్టుకోవడం, డాక్యుమెంట్స్ చాలా అవసరం మీకు, మనందరికీ కూడా. కాబట్టి ఇవన్నీ రెడీ చేసుకోండి. యూడిఐడి కార్డు వచ్చిందా మీకు? సదరం సర్టిఫికేట్ ఉందా? ఆధార్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? మీకు పూర్తి వైకల్యం కల్పించే విధంగా, మీరు పూర్తిగా కనిపించే విధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉన్నాయా? ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి. యూడీ కార్డు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, యూడీ కార్డు కూడా జిరాక్స్ తీసుకుని పెట్టుకోండి. ఇవన్నీ రెడీ పెట్టుకుంటే ఉచిత ప్రయాణం దొరుకుద్ది. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా, మీరు ఆరోగ్యం కోసం వెళ్ళొచ్చు, మీరు ఊరు వెళ్ళొచ్చు, మీరు ఏ పని మీద వెళ్ళినా బస్సు ప్రయాణం మాత్రం మీకు ఉచితం. అర్థమవుతుందా మీకు? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే ప్రభుత్వం అఫీషియల్గా ఈ పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ ఇచ్చేసినప్పుడు వెంటనే మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలని న్యూస్ మళ్ళీ నేను వీడియో పెడతాను. అప్లై చేసుకోవడం, ఉచిత ప్రయాణం పొందుకోవచ్చు, చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఓకే అండి, అర్థమైంది కదా. నేను ఎందుకు మీకు ముందుగా చెప్తున్నానంటే, ఇవి డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీగా చేసుకుని పెట్టుకుంటారండి. డాక్యుమెంట్స్ అన్ని రెడీగా చేసుకుని పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు వెంటనే అప్లై చేసుకుని ప్రభుత్వం నుంచి ఈ యొక్క సంక్షేమ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ రాగానే అప్లై చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? మీరు అందరూ బాగుండాలి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.